మా పరువుని తీయడానికి మీరెవరు అని చెప్పి తన పరువుని తానే తీసుకుంటోంది పాకిస్తాన్. అవును, పాకిస్తాన్ తన సొంత దేశంలోని ఘోర అవమానాన్ని చవిచూస్తోంది. మరి ముఖ్యంగా ఇటు ప్రపంచ వేదిక మీద తన పరువుని తానే తీసుకోవడం కాకుండా తన దేశంలో కూడా తన పరువుని తీసి పారేసుకున్న అద్భుతమైన దేశం, అద్భుతమైన గడ్డ ఏదైనా ఉందంటే కనుక అది పాకిస్తాన్కు అడ్డా, అది పాకిస్తాన్ అడ్డా. ఎందుకంటే యుద్ధం విషయంలో ఎన్ని అబద్ధాలు పలికారో, ఎన్ని ప్రగల్భాలు పలికారో ఇదే వ్యక్తి ఇషాక్ దార్, విదేశీ వ్యవహారాల మంత్రి, మరి ముఖ్యంగా ఉప ప్రధాని కూడా, సబ్జెక్ట్ ద కరెక్షన్. సో ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా, మరికొన్ని అవాకులు చవాకులు పేలాడు. అంతటితో ఆగిపోలేదు. ఏకంగా ది డైలీ టెలిగ్రాఫ్ ఒక ఫేక్ ప్రచారం ఉంటుంది కదా, ది డైలీ టెలిగ్రాఫ్ పేరు మీద జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని, ఆ ఫేక్ ప్రచారాన్ని పట్టుకొచ్చి తన నిండు సభలో, తన చట్ట సభల్లో తన దేశం పరువుని పూర్తిగా తీసిపడేశాడు. ఒక్క ఇంచు కూడా మిగల్చలేదు. యుద్ధం విషయంలో అబద్ధాలు ఇంకా పాకిస్తాన్ ఎక్కడ మానట్లేదు. పాకిస్తాన్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పచ్చి అబద్ధాలు పలికాడు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించింది అంటూ కూడా ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు ఇతగాడు. అయితే ఈ ప్రకటనను కొట్టిపారేశాయి పాకిస్తాన్ పత్రికలంటే అర్థం చేసుకోవచ్చు. ఇషాక్ దార్ చూపించిన టెలిగ్రాఫ్ పేపర్ క్లిప్ ఫేక్ అంటూ తేల్చేశాయి పాకిస్తాన్ పత్రికలు. ఒకసారి మీరు చూడొచ్చు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ది స్కైస్. ఓ మై గాడ్, వాట్ ఎ ఫనీ, వాట్ ఎ క్రేజీ కదా. ఇలాంటి మాటలు అనిపిస్తుంది కదా. పిచ్చి పతాక స్థాయికి చేరిపోయింది. బహుశా ఎక్కడైనా పిచ్చాసుపత్రిలో వెళ్ళి చేర్పించాలేమో, కానీ దేశీయ పిచ్చాసుపత్రి అయితే ఇలా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఇదే ఇషాక్ దార్ ఏమన్నాడో చూద్దాం తన నిండు సభలో. ऑब्वियसली हजम नहीं हुआ. उसके बाद डिप्लोमेटिक, और ये मैं नहीं कह रहा, ये टेलीग्राफ क्या लिखता है, पाकिस्तान एयर फोर्स इज अनडिस्प्यूटेड किंग ऑफ द स्काइज. अल्हम्दुलिल्लाह. अल्लाह ताला का बहुत शुक्र किया, गुरूर नहीं किया, तकब्बर नहीं किया, बड़ी स्टेटमेंट्स नहीं थी, और अपने दाएं हाथ भी साथियों को बाएं हाथ भी, कि भाई यही रिक्वेस्ट की कि अल्लाह का शुक्र अदा. ऑब्वियसली हजम नहीं हुआ. उसके बाद डिप्लोमेटिक, और ये मैं नहीं कह रहा, ये टेलीग्राफ क्या लिखता है, पाकिस्तान एयर फोर्स इज अनडिस्प्यूटेड किंग ऑफ द स्काइज. अल्हम्दुलिल्लाह. अल्लाह ताला का बहुत शुक्र किया, गुरूर नहीं किया, तकब्बर नहीं किया, बड़ी स्टेटमेंट्स नहीं थी, और अपने दाएं हाथ भी साथियों को बाएं हाथ भी, कि भाई यही रिक्वेस्ट की कि अल्लाह का शुक्र. ఏమంటాడు అది అతగాడు అంటున్న మాట, అన్డిస్ప్యూటెడ్. ఆ స్టేట్మెంట్ వింటూ ఉంటేనే నవ్వొస్తుంది. ఆ అతగాడు అన్న మాట వింటూ ఉంటేనే నవ్వొస్తుంది. ఒకసారి ఆ ఫేక్ పిక్చర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. అదిగోండి మీరు చూడొచ్చు. ది డైలీ టెలిగ్రాఫ్ ఎంతమంది అమ్ముతూ ఉంటారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంట ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ది స్కై. బొంగేం కాదు, అంతే కదా. వీళ్ళ విషయంలో వచ్చినప్పుడు నిర్మోహమాటంగా కొన్ని పదాలు అట్లా వాడేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, కింగ్ ఆఫ్ ద స్కైస్. బంకర్లో దాక్కొని బంకర్ పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటే ఇది ఎక్కడరా నాయన, ఇది ఎక్కడరా, ఏం మాట్లాడుతున్నారా. బంకర్లో దాక్కొని మీరు బయటికి రాకుండా ఆ తర్వాత బయటకు వచ్చి అంతా ఏదో కాస్త కామ్ అయిన తర్వాత ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అసలు ఎక్కడి నుంచి మాట్లాడాలో మీకు అర్థమవుతుందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, వీళ్ళు మాట్లాడుతున్న మాటకి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే దేన్ని తీసుకొని మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. తీసుకున్న ఫేకో తెలీదు, నిజమో ఫేకో తెలీదు, రియలో తెలీదు, బట్ టెస్ట్ వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, దేన్ని తీసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళకి అసలు క్లారిటీ ఉండట్లేదు. అంత దౌర్భాగ్యపు స్థితిలో పాకిస్తాన్ ఉందనుకోవాలా? అందుకే కదా పాకిస్తాన్ ని పిచ్చి పుల్కాలు అని చాలా మంది సోషల్ మీడియాలో పాకిస్తాన్ పబ్లిక్ చెప్తుంటారు. మా పిచ్చి పుల్కాలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక విదేశాంగ మంత్రి పాకిస్తాన్ అసెంబ్లీలో ఇషాక్ దార్ చాలా పాకిస్తాన్ ఏంది ఏది మాట్లాడింది, ఇండియాలో అంటే కై ఆఫ్ ద కింగ్స్ అంట పాకిస్తాన్. సో అటువంటి డైలాగులు కొడుతుంటే అది కూడా పత్రిక ప్రకటించింది ది టెలిగ్రాఫ్.
టెలిగ్రాఫ్ పత్రిక ప్రకటించింది, అదే చెప్తోంది మనం ద కింగ్స్ ఆఫ్ స్కై, మనల్ని ఎవడు కొట్టేవాడు లేదు అని. కానీ అదే వార్తను అక్కడ పాక్ లో ఉన్న పత్రికలు, పాక్ లో ఉన్న మీడియా మొత్తం కూడా ఒరే పిచ్చి పుల్కా మంత్రి, ఇది ఆల్రెడీ పూర్తిగా కూడా ఫేక్ రా, ఇది ఫేక్ వార్తను తీసుకుని నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే పాకిస్తాన్ గెలిచింది అనే దానికి అక్కడ ఉన్న పాకిస్తాన్ పత్రికలు కావచ్చు, పాకిస్తాన్ మీడియా కూడా దాన్ని నమ్మట్లా. వాళ్ళకి తెలుసు కదా ఏం జరిగిందో, ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ఇబ్బందులు పడ్డారు. 4 రోజులు కనీసం ఏడవలేని పరిస్థితి, తమను తాము రక్షించుకునే దానికి యాంకర్లతో సహా అందరూ ఏడిచిన పరిస్థితి, చచ్చిపోతున్నాం కాపాడండి అని చెప్పిన పరిస్థితి, చంపేస్తారు మమ్మల్ని, ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఉదయానికి పాకిస్తాన్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితి, మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి మొత్తుకున్న పరిస్థితి మీడియాలో కూడా. అయితే కాస్త అక్కడ ఉన్న పబ్లిక్ కి కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని ఇట్లాంటి మాటలు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ మనుషులు మాట్లాడుతున్నా దానిలో కూడా వాళ్ళు ఒప్పుకోవడం ఎవరే, మనం పిచ్చుకులుగా మనం తప్పు మాట్లాడుతున్నాం, మనం తప్పుడు స్టేట్మెంట్. ఆ టెలిగ్రాఫ్ పత్రిక ఇచ్చింది ఫేక్ న్యూస్, అది ఫేకా లేకపోతే ఒరిజినలా కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోనూ విదేశాఖ మంత్రిగాను ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నాం. బేసిక్ గా పాకిస్తాన్ సంబంధించి వ్యవహారాల్లో కూడా ఒకటి సత్యం క్లియర్ గా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడే మాటలు. నిన్న పాక్ ప్రధాని, అక్కడ ఉన్న సైనికాధిపతి వీళ్ళందరూ ఒక పెద్ద సెట్ వేశారు, మీకు గుర్తుందా? ఒక ట్యాంక్ ఎక్కారు చూసారా? ఆ ట్యాంక్ ఎక్కడ పెట్టారు? ఆ ట్యాంక్ కి మొత్తం గడ్డి చుట్టారు. గడ్డి చుట్టి దాని వెనకాల ఒక పెద్ద వాళ్ళ ఎయిర్ బేస్ లో ఉన్నట్టుగా చూపించారు. ఒక ఫ్లెక్సీ మళ్ళీ వాళ్ళు ఆ ఎయిర్ బేస్ లో కూడా ఎక్కడైతే భారత్ విధ్వంసం చేసిందో ఆ ఎయిర్ బేస్ కి కూడా వెళ్ళలేక వాళ్ళు కొద్ది దూరం ఆ కార్ జీప్ ఎక్కించుకుని ఆ జీప్ లో అంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చి అక్కడ ముందుగానే ఏర్పాటు చేసిన టీంతో అది యుద్ధ ట్యాంక్ నెక్కి గడ్డి ఎంత చుట్టిన ఒక్కసారి మన పీసీఆర్ కూడా విజువల్స్ ప్లే చేస్తుంది. ఒక్కడి మొహంలో గెలిచాం అంటే ఏదో విక్టరీ అని చెప్పి అన్నారు, ఒక్కడి మొహంలో గెలిచామన్న తృప్తి లేదు, ఏదో కోల్పోయాం, మొత్తం పాకిస్తాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఒక్కడి మొహంలో నవ్వలేదు, ఒక్కడి మొహంలో తృప్తి లేదు, అసలు విజయం ప్రకటించుకున్న దేశానికి ఉండాల్సిన ముఖ కవళికలు ఏమీ లేవు, ఏదో ముఖం ఊపాలంటే ముఖం ఊపాలి అన్న టైప్ లో పెట్టారు ఫేస్ లో అంతా కూడా. కానీ దాంట్లో కూడా అక్కడ కూడా అవును మనం ఓడిపోయినా కూడా మనం గెలవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రధాని మాట్లాడాడు, అది కూడా మర్చిపోకూడదు. క్లియర్ గా అతను ఒప్పుకున్నాడు మనం ఓటమి చెందాం, కానీ ఓటమిలో కూడా మనం ఎలా గెలుపుకి ముందుకు పోవాలో మన సైనికులు ఇంకా ముందుకు పోతారని చెప్పి మాట్లాడు. కానీ ఆ గెలిచిన విజయ గర్వం కనీసం ఆ గెలుపు అనే ఒక పక్క ప్రధానమంత్రి, అక్కడ సైనికాధ్యక్షుడు అందరూ వచ్చి మాట్లాడుతుంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న సైనికులు కూడా ఆ ఉత్సాహం కూడా చూపించలేకపోయారు వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నామన్న విషయం. వాళ్ళు తావు దెబ్బతిని కన్నులు లొట్టపోయి వాళ్ళు పడ్డ బాధలు మామూలుగా కాదు. అయినప్పటికీ కూడా సరే ఇవన్నీ పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. తర్వాత అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చేయాల్సిన 2 ఇంపార్టెంట్, ఒకటి టర్కీతో ఎటువంటి సంబంధాలు మేల్కోవాలి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. రెండవది పాకిస్తాన్ తో రాబోయే రోజుల్లో మన వైఖరి ఏంటి. ప్రధానంగా ఇప్పటికే మీరు కానీ అంటే ఇప్పుడు వరుసగా 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి సింధు జలాలు ఆపేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని వందల కిలోమీటర్లకి దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర పాకిస్తాన్ ప్రజలు బైకుల్లో 2 వైపులా ప్లాస్టిక్ డబ్బాలు కట్టుకుని తిరుగుతున్నారు అనేది ఒక పెద్ద సమాచారం. అంత స్పేస్కి వాటర్ తాగడానికి నీళ్లు తాగడానికి కూడా కొన్ని క్యూ లైన్ లో నిలబడుకుని కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి తాగునీటి కోసం వెతుక్కునే పరిస్థితి. దుర్భర పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ సాక్షాత్ అక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన డీజీఎంఓ అనుకుంటా జహంగీర్, ఆయన కూడా మాట్లాడుతూ ఇటు పులిహోరలా కలిపేస్తాడే, ఏం జరిగిందిరా దాడంటే ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, గ్రావిటీ అంటాడు, నెత్తి మీద పడింది అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఇంకో మాట కూడా అన్నాడు, బేసిక్ గా రఫేల్ లాంటి వాటిల్ని
ఇది చేయడంలో, దాన్ని ట్రాక్ చేయడంలో వీళ్ళ దగ్గర ఒక అయస్కాంత శక్తి ఉందట. ఆ అయస్కాంత శక్తి ద్వారా రఫేల్ ని ఎక్కడుందో మనం ఛేదించగలం, మనం 2 నిమిషాల్లో రఫేల్ ఆడిందో గుర్తించగలం అని చెప్పి మాట్లాడతాడు. వాడికి డిఫెన్స్ అకాడమీ DDM ఎంత అయ్యాడో, లేకపోతే వాడికి ఉన్న అక్కడ ఉన్న సంబంధాలు ఏంటో, వాళ్ళకు ఉన్న తలకాయలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో మన వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. అక్కడ ఉన్న మీడియా సోదరులు ఏమడిగారంటే, ఎస్ మీరు కూల్చేస్తా ఉంటున్నారు కదా, ఏమైనా సాక్ష్యాధారాలు చూపించండి అంటే, మా మాటల మీద నమ్మకం లేదా, ఇది వాళ్ళ డైలాగ్. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళ మాటలు మాత్రం నమ్మేయాలా? వాళ్ళ దగ్గర ఆధారాలే కాదు కదా, వాళ్ళు క్లియర్ గా స్కై లాంటి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు డైరెక్ట్ గా మీరు 5 కూర్చోమని చెప్తున్నారు కదా, కెన్ యూ హ్యావ్ ఎనీ ప్రొవైడ్ కాపీస్ అన్నప్పుడు క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్స్ నాట్, అంటే మా దగ్గర కాదు, సోషల్ మీడియాలో జరుగుతుంది, ఇట్స్ నాట్ అవర్ సోషల్ మీడియా, ఇదే సోషల్ మీడియా అని చెప్పి మాట్లాడారు. ఇదే సోషల్ మీడియా పట్టుకొచ్చి ఈ రోజు మళ్ళీ ప్రూఫ్ కింద ది డైలీ టెలిగ్రాఫ్ అనే పేరుతున్న ఫేక్ ప్రచారాన్ని తన చట్టసభలో చెప్పుకొచ్చేస్తాడు ఇషాక్ దార్. అంటే ఇటువంటి ఫేక్ క్రియేట్ చేయడం కావచ్చు, లేకపోతే గెలిచామని ఒక దండోర వేసుకోవడం కావచ్చు. కానీ ఒక గెలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు సీజ్ ఫైర్ చేసిన భారత్ 2 రోజులు సింధూర్ ఆపరేషన్ పాకిస్తాన్ చేసిన తర్వాత భారత ప్రజల్లో ఎట్లా ఉంది చూడండి, భారత పబ్లిక్ ఎంత ధైర్యంగా నిలబడింది. ఇంకా మిమ్మల్ని ఓన్లీ ఇంకా క్షమాభిక్ష పెట్టామరా, మాకు ఇష్టం లేదు, అయినా కూడా మిమ్మల్ని మీ అంత చూసేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు, అయినా కూడా మిమ్మల్ని మా పెద్దలు క్షమించారు, అయినా సరే మేము గమ్మునున్నామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఈవెన్ ఈ రోజు నేను ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే శ్రీనగర్ లో కావచ్చు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో జరిగిన ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. అద్భుతమైన పెద్ద ర్యాలీలు, అసలు ఎవరికి పిలుపు లేదు, కనీసం మీడియాకు కూడా తెలియదట. చాలా సందర్భాలు ఇంత పెద్ద ర్యాలీ చేస్తున్నారు అని, అంటే భారత్ కి సపోర్ట్ గా. అంత భారత్ కి అంత పెద్ద మద్దతు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ పాకిస్తాన్ చేసే ఈ చెల్లర వ్యవహారాలు, పాకిస్తాన్ వ్యవహారం చెల్లల మాటలు ఇవన్నీ కూడా చూస్తున్న దానికి దీన్ని పెద్దగా మనం కూడా ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అనేది చాలా క్లియర్ గా మనం. మీరన్నమాట వాస్తవమే, కానీ ఏమవుతుందంటే ఈ పాకిస్తాన్ మీరన్నట్టుగా ఎందుకు రాని ఈ ఎండిపోయిన అప్పడం బ్యాచ్ అంతా కూడా తన ఫేక్ నారేటివ్ని ప్రపంచం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా మనం అంటూ ఉంటాం, ఒక 100 సార్లు అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోతుందని చెప్పి. సో పాకిస్తాన్ చేసే ఆ ప్రోపగండాను తిప్పికొట్టడంలో భాగంగానే. సో ఇదే నేపథ్యంలో ఒక్కసారి నేను వ్యూవర్స్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఫేక్ ప్రచారం చేస్తుంది పాకిస్తాన్, చాలా ఫేక్ ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీకు బాగా నచ్చిన, మీరు బాగా నవ్వుకున్న ఆ ఫేక్ ప్రచారాన్ని కమెంట్ చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇంత ఫేక్ ప్రచారం జరిగింది కదా, పుంఖాలు ఏకంగా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, ఇలా ఈ వేదికల మీద పుంఖాల ఫేక్ ప్రచారం చేస్తుంది. దాంట్లో మీకు బాగా నవ్వు తెప్పించిన ఫేక్ ప్రచారం ఏది ఉంటే అది కమెంట్ చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఓవరాల్గా పాకిస్తాన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎందుకు వీళ్ళ పిచ్చి పనులు చేస్తున్నారు? ఇషాక్ దార్ ఏకంగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ద స్కైస్. అసలు విషయం నిజంగా ఒక ఉప ప్రధాని, దాంతోపాటు విదేశీ వ్యవహారాలు చూస్తున్న మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇవన్నీ తెలుస్తుండాలి కదా, మినిమం కామన్ సెన్స్ తో. ఇంకోటి ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, నిన్న ప్రధానమంత్రి లేకపోతే పాక్ సైన్యాధిపతి ఇద్దరు ఎయిర్ బేస్ కి పోయి అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొన్ని అంటే రాకెట్లు, కొంత ఎయిర్ క్రాఫ్ట్ లో భగ్నమైన రాకెట్లు, ధ్వంసమైన ఇవన్నీ కూడా ఒక ప్రదర్శన పెట్టారు. అవన్నీ పాకిస్తాన్ చెందిన రాడర్స్, పాకిస్తాన్ చెందిన విమానాలు, వాటన్నిటిని వాళ్ళే ఎదురుగా ఎగ్జిబిషన్ పెట్టి అవి చూసుకొని, సో పర్లేదు మనం ఓడిపోయాం, పర్లేదు నెక్స్ట్ టైం కన్నా సరే మనం గెలవడానికి సిద్ధం అవుతాం అని చెప్పుకున్న మాట్లాడిన పరిస్థితి. అంటే ఇటువంటి కంటెంట్, ఇటువంటి వ్యవహారాలు పాకిస్తాన్ లో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ సైన్యం కావచ్చు, అక్కడ వాళ్ళకి అలవాటు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం కూడా పాకిస్తాన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా లేదు అనేది కూడా కొంత సమాచారం. అంటే ఒక గ్రేడ్ లో చాలా అసంతృప్తి మెలుకుంది, చాలా అసంతృప్తిలో ఉన్నారు అనేది కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. చాలా వరకు కూడా యుద్ధానికి ముందుకు పోయేటప్పుడు కూడా పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో బాధపడిన సందర్భం ఇది. మనం ఎందుకు చేస్తున్నామో తెలియదు, కానీ ఒక బల్బ్ కోసం చేయాల్సిన పరిస్థితి, ఆ భూమి కోసం తప్పదు కాబట్టి మనం చేస్తున్నాం, మనం చేసేది తప్పు అని వాళ్ళు కూడా ఫ్యామిలీతో మాట్లాడిన పరిస్థితి. నిన్న
ఒక సీరియస్ గా మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే లష్కర్-ఇ-తోయిబా సంబంధించిన ఉగ్రవాదుల్ని పోలీసులు అంటే జవాన్లు ట్రేస్ చేసే టైంలో వాడు వాళ్ళ తల్లికి మాట్లాడుతూ నేను దొరికిపోతున్నాను, నా చుట్టూ బలగాలు చుట్టుకున్నాయంటే వాళ్ళ తల్లి ఒక మాట చెప్తుంది, అరే బాబు నువ్వు లొంగిపోరా, వాళ్ళు ఇంకా క్షమిస్తారు, నువ్వు ఇప్పటికే చాలా ఏదో పనులు చేస్తే నువ్వు లొంగిపోరా, ముందు లొంగిపోతే అట్లీస్ట్ నువ్వు ప్రాణాలన్నా ఉంటాయి, నువ్వు లొంగిపోతే వాళ్ళు క్షమిస్తారని కూడా వాళ్ళ తల్లి ఆ వీడియో కాల్ తో చెప్తాను. చివరి క్షణంలో కొడుకుతో మాట్లాడుతూ వాళ్ళ తల్లి చెప్తాను. అంటే అక్కడ ఉన్న తల్లికి కావచ్చు, అక్కడ వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు అక్కడున్న ఆడపిల్లలకి మొత్తానికి తెలుసు. ఆడపిల్లలు ఎటువంటి నరకం అనుభవిస్తున్నారు, అక్కడున్న మన లేకుండా అక్కడున్న కొంతమంది వ్యవహరించే తీరు, దీని మీద ఒక పెద్ద డిబేట్ జరిగింది వాస్తవంగా పాకిస్తాన్ మీడియాలోనే. అసలు మహిళల పట్ల అక్కడ ప్రవర్తించిన తీరు, వాళ్ళు జరుగుతున్న సిచ్యువేషన్, చిన్నపిల్లలకి ఏ విధంగా అబార్షన్స్ అవుతున్నాయి, ఎందుకు వీళ్ళకి దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అంత పెద్ద డిస్కషన్ పాకిస్తాన్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఏదేమైనా పాకిస్తాన్ చర్యల్ని మాత్రం దీన్ని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. కాకపోతే ప్రభుత్వం ఫర్దర్ గా ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా భారతీయులు చాలా ఎక్కువగా హోప్స్ లో పెట్టుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. ఈ ఫేక్ ప్రచారాలకు పాకిస్తాన్కి ఏం కొత్త ఏం కాదు, ఇది ఎప్పుడూ చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా ఓటమి పాలైన తర్వాత పూర్తిగా మునిగిపోయింది, ఓటమిలో పూర్తిగా నిండిపోయినా పైకి ఇలా వేల్చి మేము గెలిచాం అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇది పాకిస్తాన్కి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది, విడిపోయిన తర్వాత నుంచి పుట్టినప్పటి నుంచి అలవాటైపోయింది. అది అక్కడ పరిస్థితి. ఇది నేనన్న మాట కూడా కాదు. ఎందుకంటే మీరు ఇఫ్ యూ కెన్ రిమెంబర్, రణ్దీప్ జైస్వాల్ ఏమన్నారు, పాకిస్తాన్కి పుట్టుకతో అలవాటైన అబద్ధాల ప్రచారం అంటూ కూడా చెప్పుకోవచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఫేక్ ప్రచారాలు ఏ స్థాయిలో ఎదిగిపోయిందనేది. ఇప్పుడు ఆ ఎదిగిపోయిన ఆ పసిపిల్లాడు చట్టసభల్లోకి వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. అదే మనం ఇక్కడ ఆ రెప్లికాగా చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ నేను అడిగినప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు రిప్లైలు ఇస్తున్నారు. బెస్ట్ జోక్ ఫర్ ఎవర్ ద పాకిస్తాన్ విన్స్ ద వార్. అవును, పాకిస్తాన్ గెలిచిందని చెప్పి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పడం అది బిగ్గెస్ట్ జోక్ అంటూ ఒకరు చెప్తుంటే, ఇట్స్ నాట్ అవర్ సోషల్ మీడియా, ఇట్ ఈస్ ఆన్ ఇండియన్ సోషల్ మీడియా డైలాగ్ జోక్ ఆఫ్ ద ఇయర్. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇది రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అనుకుంటా. ఎస్, ఆ తర్వాత స్పీక్ లిటిల్ బిట్ అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక్కడ కొన్ని అంశానికి సంబంధించి బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్, ఇక్కడ ఏదో వాళ్ళు డిఫరెంట్ వర్షన్స్కి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి ప్రలాపనలు, ప్రగల్భాలు, జోకులు తప్ప పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ రిటాలియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ నేపథ్యంలో మీకు ఇటు పాకిస్తాన్ చేసిన పిచ్చి ప్రచారాలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ నేరేటివ్లో బాగా నవ్వుకుంది, బాగా మీకు జోక్ అనిపించింది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ని ఏ దేశమో పరువు తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళే పరువు తీసుకుంటారు. వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ప్రజలే, ఒరే బాబు ఆపండ్రా బాబు, మీ సోది ఎక్కువైపోతోంది, ముందు మా మంత్రులు లేపేయని చెప్పి ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారంటే ఎంత విసుగుపేరు అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రభుత్వం విషయంలో మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. ది బెస్ట్ జోక్ పాకిస్తాన్ మంత్రులు పేల్చిన బెస్ట్ జోక్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.